ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, మరి ముఖ్యంగా బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. అలాగే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సేవాదళికి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం అందరం కూడా పిరమిడ్ మాస్టర్లంతా దాదాపు పత్రిజీ 1,44,000 మందిని భూమి మీదకి తీసుకొస్తే వాళ్ళంతా ఈ ప్రపంచానికి మాధవ సేవే మానవ సేవ, అంటే ప్రతి వ్యక్తిలో ఉన్న భగవంతుణ్ణి గుర్తు చేసే ఒక సేవ ప్రతి పిరమిడ్ మాస్టర్ చేస్తుంటే, ఆ పిరమిడ్ మాస్టర్లకే సేవ చేస్తున్న సేవదళికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు, ధ్యానాన్ని నేర్పించేవాడు బుద్ధుడైతే ఆ బుద్ధుడికి భోజనం పెట్టేవాడు పరమబుద్ధుడని. ఆ బుద్ధుడికి సేవ చేసేవాళ్ళు మన సేవాదల్. మరి ఈరోజు ఈ అద్భుతమైనటువంటి సమూహం అంతా మొట్టమొదట ప్రారంభమైంది పిఎస్ఎస్ మూవ్మెంట్, అది కర్నూలులో. సదానంద యోగి గారు 80 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసి వారు ఇక్కడికి వచ్చి వారు ఎంపిక చేసుకున్న వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తావా అని వారి దగ్గర నుంచి మాట తీసుకోవడం, వారు పత్రిజీ ఈ మూమెంట్ని ఒక వ్యక్తిగా ప్రారంభమై లక్షల మందిని తయారు చేసి ఈ యొక్క అద్భుతమైనటువంటి మూమెంట్ని తీసుకెళ్తున్న క్రమంలో మరి ఈ 1,00,000 మంది ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి తీసుకెళ్లాలంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. కాబట్టి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి తీసుకెళ్లే ఒక క్రమంలో మరి ఈ రోజున మనం అందరం కూడా పనిచేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత. ఆనాడు రామసేతు నిర్మాణం జరిగింది. ఒక సీతాదేవిని, అంటే సీతాదేవి అంటే విశ్వశక్తి, రావణాసురుడి చేతుల్లో చిక్కుకున్న ఆ సీతాదేవిని, అంటే ఆ మనసు 10 తలకాయలు ఉండే మనసు ఆ విశ్వశక్తి లోపలికి రానియకుండా, ఈ ఆత్మను చేరుకోకుండా, రాముడిని చేరుకోకుండా ఉన్నటువంటి అడ్డుగా ఉన్న ఈ యొక్క నిర్మాణానికి, అంటే ఆ భౌతికంగా అక్కడ ఆ ఉడత సహాయం చేసింది. ఇంతున్న ఉడత ఆ రాముడి యొక్క కార్యక్రమానికి సేవ చేస్తే, మరి ఉడతే అంత చేస్తే మనం ఎంత ఉన్నాం? బెడతలాగున్నాం. మనం ఎంత సేవ చేయాలి? మనం అందరం సేవ చేయాలా వద్దా? కాబట్టి ఈ యొక్క మహా నిర్మాణంలో ఈ భూమి దివి కావడం కోసం మరి పత్రిజీ ఏదైతే ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అనే ఒక సంకల్పాలు ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ ద్వారా చేస్తున్నారో, దానికి విశేషంగా పత్రిజీ ఒక సందర్భంలో కాస్మిక్ వ్యాలీలో నాతో చెప్పారు, భవిష్యత్తు రోజుల్లో పిఎంసీనే ప్రపంచంలోకి వెళ్ళి ధ్యానం చెప్పే అవకాశం ఉంది. ప్రపంచం అంతా వెళ్ళాలంటే అది పిఎంసీకి సాధ్యం. వ్యక్తి నుంచి వ్యక్తి వెళ్ళే సాధ్యం. ఎందుకంటే కరోనా సమయంలో మనం చూసాం, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఒక్కొక్కరు భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో పత్రిజీ ప్రతి వ్యక్తితో మాట్లాడారు, అన్ని దేశాల వాళ్ళతో మాట్లాడారు. కూర్చోండి 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 అని ప్రతి వ్యక్తిలో ధైర్యాన్ని నింపి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టి ఈ పిఎంసి సహకారంతో అతి అద్భుతమైనటువంటి గొప్ప సేవ చేశారు. అప్పుడు ఈ సేవ చేసిన వాళ్ళలో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి సహకరించినటువంటి మొట్టమొదటి వ్యక్తులు 3,500 మంది మన షేర్ హోల్డర్స్. ఆ షేర్ హోల్డర్స్ ఏదైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులంతా కూడా ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పుస్తకాల్లో ప్రతి లెక్క ఉంది. కాబట్టి ప్రతిదీ చాలా పారదర్శకంగా ఉంది, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తు రోజుల్లో మనం ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే 1,00,000 గంటల కంటెంట్, అంటే 1,00,000 గంటల వీడియోలు మనం తయారు చేసి ఉన్నాం. భవిష్యత్తు రోజుల్లో లక్షల మంది, మరి ఎంతో మంది గురువులు, లక్షల మంది అనుభవాలు ఈ పిఎంసిలో నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 1,00,000 గంటల కంటెంట్ని మనం దాచిపెట్టడానికి కొంత ప్లేసు ఈరోజు పరిమితంగా ఉంది. ఇది పెరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తు రోజుల్లో ఇది ఒక జ్ఞాన నిధి. దీన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే మనం ఒక చోటు నుంచి ఒక చోటికి దాన్ని కదిలియాలి అని అంటే అది డిస్టర్బ్ అయ్యే, అంటే అది మొత్తం పాడైపోయే ప్రమాదం ఉంది అన్నమాట. అది స్క్రాచ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అంటే మనం అద్దె ఇళ్లలో అద్దె కట్టుకుంటే, రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటే
అప్పుడు వాళ్ళకి మనకి ఎప్పుడైనా విభేదం రావచ్చు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనకి ఇష్టం లేకపోయినా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో టెక్నికల్గా అది భవిష్యత్తు రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా ఆ నిధిని కాపాడుకోవాలి అంటే మనకు సొంత బిల్డింగ్ కావాలి. కాబట్టి ఆ బిల్డింగ్కి ప్రతి ఒక్కరు సహకారం, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అందులో ఉండాలి. ఎందుకంటే మనం చేసే పనే ఈ జ్ఞానం. ఈ జ్ఞానము ఈ భూమి ఉన్నంత వరకు ఉంటుంది. ఈ జ్ఞానం ఏంటి అంటే మనం మర్చిపోయిన నువ్వు దైవం, నువ్వు ఒక మాస్టర్, నువ్వు ఒక మిత్రుడివి ఈ యొక్క ప్రకృతికి, ఈ ప్రతి జీవరాశికి. ఆ విషయాన్ని మర్చిపోయి పునరపి జననం పునరపి మరణం అనే కర్మచక్రంలో కొట్టుకున్న ఈ మానవాళికి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చే ఆ జ్ఞాన నిధిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క మహా ఉద్యమంలో మరి పాల్గొని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుచు థ్యాంక్ యూ.